నాసిరకమైన నెయ్యి దానిలో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ గురించి మాట్లాడంటే బాధగా ఉంది మాకు. ఎన్డీటీవీ రిపోర్టు తప్పంటాడా? నివేదనలో కూడా ఇదే నెయ్యి వాడారు. ఒక్కసారి నారాయణ ఒకసారి భానుప్రకాష్ రెడ్డి గారు, ఒకసారి నారాయణమూర్తి గారు జాయిన్ అవుతున్నారు, వైసీపీ సీనియర్ నేత. నారాయణమూర్తి గారు, ఇలా ఓవరాల్గా మీ పార్టీ తరఫున, లేకపోతే గత సర్కారు మీ చేతుల్లో ఉంది కాబట్టి మీ సర్కారు తరఫున ఏమి వివరణ ఇవ్వాలనుకుంటున్నారు? ఇక్కడ స్వామీజీలంతా కూడా, మనసంతా కూడా ఆవేదన చెందుతూ ఉన్నారు, భక్తులంతా ఆవేదన చెందుతూ ఉన్నారు. ఇవాళ మేము తిన్న ప్రసాదంలో ఈ రకమైన పందికొవ్వో లేకపోతే గొడ్డు మాంసానికి సంబంధించిన నూనెలతో తయారు చేశారని మనోవేదనకు గురవుతూ ఉన్నారు అందరూ. నమస్కారం మీకు, దానిలో ఉన్న వారికి, ప్రేక్షకులకి. దీంట్లో మనం అసలు విషయాన్ని వదిలేసి అనవసరమైన విషయాలన్నీ కూడా మనం డిస్కస్ చేస్తాం అనేటటువంటి ఒక అనుమానం కలుగుతుంది. ఇందాక జగన్మోహన్ రెడ్డి గారు చాలా కేటగిరికల్లీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అసలు టీటీడీ అనేది ఒక అటానమస్ బాడీ, ఒక పవిత్రమైన స్థలం, ఈ ప్రపంచంలోనే ఒక గొప్ప దేవస్థానం, ప్రపంచ ప్రసిద్ధిగాంచిన దేవస్థానం. అది ఆంధ్రప్రదేశ్లో ఉండడం మన అందరి అదృష్టం. మనందరం కూడా తెలుగు వాడై నుండి ఈ తెలుగు ప్రాంతంలో ఈ దేవస్థానం ఉండడం గర్వంగా ఫీల్ అవ్వాల్సిన అవసరం. అది సీఎం కానివ్వండి, మీరు కానివ్వండి, నేను కానివ్వండి. అయితే ఇవాళ కోట్లాది మంది భక్తుల యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా, వాళ్ళ ఆత్మాభిమానం మీద, వాళ్ళ నమ్మకం మీద ఓ ఉగ్రవాద చర్యలాగా దాడి చేసే విధంగా ఏదైతే వ్యాఖ్యలు చేశారో ఇది చాలా చింతించాల్సిన విషయం, తలదించుకోవాల్సిన విషయం. చేశారు వాడు ఎందుకంటారంటే ఈ మాట, ఎందుకంటారంటే ఈ మాట వినండి 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 సావధానంగా వినండి. మీరు చాలాసేపు మాట్లాడారు, మీరు బాధపడిపోతున్నారు కదా. అంటే మీరు వినండి ఫస్ట్. వినే భక్తుడు కదా, మీరు వినే ఓపుకుందా? నీకంటే పెద్ద భక్తుడిని నేను, నీకంటే భక్తుడు అంటే ఖండించండి రెడ్డి గారు. హిందూ సమాజం జగన్మోహన్ రెడ్డి లాగా మాట్లాడమాకండి, జగన్మోహన్ రెడ్డి లాగా మాట్లాడమాకండి, జాగ్రత్తగా మాట్లాడాలి. దేవుడి విషయంలో వెనకేసుకొచ్చేవాడు మాట్లాడండి. నారాయణ గారు, నారాయణమూర్తి గారు చెప్పండి. వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వెంకటేశ్వర స్వామికి సంబంధించి మీరు తప్పు చేసి మళ్ళీ వెనకేసుకొచ్చే పరిస్థితి చేస్తారా? సిగ్గుపడండి రెడ్డి గారు, సిగ్గుపడండి. మీరు మీ భార్య ఇంటికెళ్ళి మీ భార్య మీరు చేసిన వినండి. మాట్లాడాలని సిగ్గుండదు మీకు? ఎవరు నాయకుడు జగన్మోహన్ రెడ్డికి సిగ్గున్నారా? జన్మలెత్తారు మీరు. ప్రజల్ని మోసం చేశారు, ఇన్నాళ్ళు ప్రజల్ని మోసం చేస్తారు, దేవుడు కూడా మోసం చేస్తారు, మోసం చేస్తారు. జన్మలకి ఎందుకు మీరు అందరూ హిందూ సమాజాన్ని ఎవరు హిందూ ద్రోహులు? జగన్మోహన్ రెడ్డి హిందూ ద్రోహి, జగన్మోహన్ రెడ్డి హిందూ ద్రోహి, జగన్మోహన్ రెడ్డి హిందూ ద్రోహి, జగన్మోహన్ రెడ్డి హిందూ ద్రోహి, జగన్మోహన్ రెడ్డి హిందూ ద్రోహి. ఎవరు ద్రోహులు? జగన్మోహన్ రెడ్డి హిందూ ద్రోహి, జగన్మోహన్ రెడ్డి హిందూ ద్రోహి, జగన్మోహన్ రెడ్డి హిందూ ద్రోహి, జగన్మోహన్ రెడ్డి హిందూ తెలుగు వాడి ఖ్యాతిని దిగజారుస్తారు. మీరు బుద్ధుండాలి మాట్లాడడానికి. ఎవరు మాట్లాడుతున్నారు నాకు తెలియదు అక్కడ అవతల. కానీ హైందవుడిగా, హైందవ సిద్ధాంతాన్ని నమ్మేవాళ్ళు, తెలుగువాడిగా, తెలుగు